హుజూరాబాద్ బీఆర్ఎస్ లో వర్గపోరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మికుంట శివార్లలోని ఓ వెంచర్లో రహస్యంగా సమావేశమైన అసంతృప్తి వర్గం బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు అసంతృప్తి వర్గం సిద్ధమైనట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎసిగా హుజూరాబాద్ బీఆర్ఎస్ లో వర్గపోరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మికుంట శివార్లలోని ఓ వెంచర్లో రహస్యంగా సమావేశమైన అసంతృప్తి వర్గం బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు అసంతృప్తి వర్గం సిద్ధమైనట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏదైతే హుజూరాబాద్ బీఆర్ఎస్ లో అయితే వర్గ పోరు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది, అటు జమ్మికుంట శివార్లలోని ఓ వెంచర్లో కూడా రహస్యంగా అసంతృప్తి వర్గం బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని సమావేశమైనట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంబంధించి అప్పటికప్పుడు వార్తల్లో సెన్సేషన్ గా నడుస్తూ ఉంటారు ఆయన. దానికి సంబంధించి అనేక విమర్శలు, ముఖ్యంగా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో స్థానికంగా అంటే సొంత నియోజకవర్గంలో అసమ్మతిగా ప్రజెంట్ అయితే ఆయనకు తగిలింది. నియోజకవర్గంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలుపుకోకుండా స్వతంత్రంగా ఆయన వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా సొంత అజెండా మేరకు ఆయన ఎప్పుడు కూడా పనులు చేస్తున్నారు. అటు పార్టీకి కానీ లేదంటే స్థానికంగా ఉన్న నేతలందరినీ కలుపుకొని ఒక కంబైన్డ్ ఒక పనిని ఏది చేయడం లేదని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రజెంట్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం ఒక ఓపెన్ సీక్రెట్ మీటింగ్ నిర్వహించుకున్నారు. ఆ మీటింగ్ లో మొత్తం 40 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ 40 మంది నాయకులందరూ కూడా ఓపెన్ సీక్రెట్ మీటింగ్ నిర్వహించుకుని ఆ మీటింగ్ లో ఇదే అంశాన్ని అధిష్టానం వద్దకు తీసుకెళ్దాము, అధిష్టానం సానుకూలంగా స్పందించి కౌశిక్ రెడ్డికి నచ్చజెప్పి నార్మల్ చేస్తే పార్టీలో కొనసాగుతాము, లేదు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే పార్టీ మారుదామని కూడా నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలో అధిష్టానాన్ని కలిసి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు మళ్ళీ జమ్మిచెట్టు అనే ప్రాంతంలో ఒక మీటింగ్ నిర్వహించుకుని మొత్తం 40 మంది నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు ప్రజెంట్ అయితే వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఎప్పటికప్పుడు వార్తల్లో సెన్సేషన్ గా నిలుస్తూ ఉంటారు. రీసెంట్ గా సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా పోలీసులు వ్యవహరించిన తీరు కూడా సోషల్ మీడియాలో కానీ అటు వార్తల్లో కానీ సెన్సేషనల్ గా మారింది. సో ముఖ్యంగా తెలంగాణ సీఎం నే టార్గెట్ గా పెట్టుకుని ఒక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా దూషించడం పట్ల కూడా సొంత పార్టీ నుంచి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తమ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, తమ ప్రాంతానికి సమస్యలు కాకుండా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు కానీ, అదేవిధంగా అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు దూషించే పనిగా ఆయన ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో చాలా మందికి బీఆర్ఎస్ పార్టీలోనే కౌశిక్ రెడ్డి అంటే వ్యతిరేకత ఉంది. కానీ అధిష్టానం ఎప్పుడు అలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా హరీష్
ఆయనకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు. సో ఆయన అండతోనే ఈయన ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంతమేర టాక్ అయితే ఉంది. అయితే మొత్తానికి చూడాలి, ఈ 40 మంది నాయకులు ఈ ఈ నిర్ణయం తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతారు, అసలు ఏం జరుగుతుందని మనం వేచి చూడాలి. ఎస్ ప్రసాద్, అయితే మనం చూసినట్టయితే తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది వారంతా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాలనుకున్నారు. అటు చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్కి రావాలని ఆలోచన జరుగుతుందని చూస్తూ ఉన్నాం. ఈ వార్తలన్నీ చూస్తూ ఉన్నట్టయితే ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో ఏ విధమైనటువంటి మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది? కొంతమంది బీఆర్ఎస్ లో, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ తెలంగాణలో బలహీనంగా ఉంది. మొన్న జడ్పీ ఎన్నికల్లో కూడా, మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా వరకు సీట్లను కోల్పోయిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. హుజూరాబాద్ లో కూడా అదే పరిస్థితి. దానికి ప్రధాన కారణం కౌశిక్ రెడ్డి అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్ నియోజకవర్గం నాయకులందరూ కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. సో ఆ నేపథ్యంలోనే తమ ఎమ్మెల్యే తమను లెక్క చేయడం లేదు, వ్యతిరేకంగా సొంత అజెండా మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు, దానివల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదన్న నేపథ్యంలో పార్టీ దృష్టికి ఈ నిర్ణయాన్ని తీసుకెళ్తే పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పి ఈ రోజు పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీకి లోకల్ గా, అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా నాయకులు అవసరం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే స్థానికంగా ఇలా చాలా ప్లేసుల్లో స్థానిక నాయకత్వాన్ని కోల్పోయే ప్రమాదం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మరింత బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే ఖచ్చితంగా ప్రజెంట్ బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బలం పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.